శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. సుచిత్ర వీరయ్య చౌదరి అను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ గౌరవ అధ్యక్షురాలిగా సరస్వతీదేవి జన్మదినమైన వసంత పంచమి రోజున ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా నిపక్షపాతంగా సేవానిరతితో సంస్థ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లుటకు కృషి చేస్తానని ప్రమాణం చేయుచున్నాను. ఈనాటి చైర్పర్సన్గా శ్రీ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారిని ఎంపిక చేయడం అనే దానికి ప్రప్రదంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఐటీ శాఖ మార్చులు విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రకాశం జిల్లా తరఫున, ముఖ్యంగా వేదిక నుంచి ఉన్న మంత్రివర్యులు శాసనసభ్యుల తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం అని అంటే వీరయ్య చౌదరి గారు లేకపోయినా చాలా అంగరంగ వైభవంగా ఇవాళ వారి అభిమానులందరూ, ముఖ్యంగా వీరయ్య చౌదరి గారి అభిమానులందరూ ఈరోజు ఇక్కడికి రావటం, ఆయన ఆత్మకి శాంతి జరిగే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇక్కడికి విచ్చేస్తున్న వారందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను గౌరవ మంత్రివర్యులు స్వామి గారు ఉన్నారు, అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఉన్నారు, సంతనూతలపాటు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, షేక్ తో మాగుంట కుటుంబం ఎంతో సంతోషంగా సత్సంబంధాలు కూడా ఉండేది. అంటే మా వదినమ్మ గారు, అంటే మా అన్నగారు మరణించిన తర్వాత పార్వతమ్మ గారు పోటీ చేస్తున్నప్పుడు, అంటే 1996 సంవత్సరంలో నేను చెప్పేది 30 సంవత్సరాల క్రితం, నవ యువకుడు అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఆ ఎన్నికల్లో కూడా వాడు పార్టిసిపేట్ చేస్తూ పార్వతమ్మ గారికి ఏంటంటే ప్రియమైన ఒక సొంత బిడ్డలాగానే ఉండిపోయాడు. ఆ తర్వాత నేను కూడా ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు కూడా వీరయ్య చౌదరి గారు ఒకటే, పార్టీలకు అతీతంగా మాగుంట కుటుంబానికి దగ్గరయ్యి వారు చేసిన సహాయం అనేది ఎప్పటికి కూడా మాగుంట కుటుంబం మరిచిపోలేదనేది కూడా మీకు చెప్తున్నాను. నేను ఈరోజు వారి సతీమణి సుచిత్ర గారికి ఒక మంచి పదవి వచ్చిందని అంటే సంతోషపడే వాళ్ళల్లో మాగుంట కుటుంబం కూడా ఒకటి ఉంటుందని మీకు సభాముఖంగా కూడా నేను తెలుపుకుంటూ, చాలా మంది వక్తలు ఉన్నారు, ఇప్పుడు అందరూ వారి వారి సందేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒక్కటే చెప్తున్నాను, ఈ గ్రంథాలయ సంస్థ అనే దాన్ని కాపాడాల్సిందిగా అది మన ధర్మం. అది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడ గ్రంథాలయాలున్నా కూడా దానిని అభివృద్ధి చేయాలనే వారి ఆకాంక్షది. కానీ డిజిటల్ లైబ్రరీస్ అనేది ఎక్కువైపోయినాయి ఏ ప్రాంతంలో అయినా కూడా. అంటే ఎలక్ట్రానిక్ ఏజ్ లో డిజిటలైజేషన్ జరిగిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి చదవటం అనేది చాలా అరుదైంది. నేను ఒంగోలు లైబ్రరీకి చాలా పర్యాయాలు కూడా వెళ్ళున్నా, చాలా కార్యక్రమాలు కూడా జరుగుతున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి చూశాను నేను. అయినా ఎప్పుడు చూసినా కూడా అది వెలితి అనేది అదే విధంగా ఉంటుంది. అయినా సుచిత్ర గారు ఏదేమో ధైర్యపడక్కర్లేదు. ఇటువంటి ఏదో ఒక కార్యక్రమాలు అనేది అంటే
పాఠకులకి ఏ విధంగా మెప్పు చేయగలిగిన కార్యక్రమాలు చేయగలిగిన శక్తి, ఆమె విద్యావంతురాలు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఎంతో అది వారికి ఆ చదువు అనేది కూడా ఇది దీనికి లైబ్రరీ కూడా ఎంతో సూటబుల్ గా కూడా అయ్యేదాని కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వారు చేస్తారని కూడా నమ్మకంతో తెలుపుకుంటూ సుచిత్ర గారికి మనం మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వదించాలి. ప్రతి ఒక్కరు ఈ వేదిక ఇచ్చే వాళ్ళు, ఆందికరించిన వాళ్ళు, ముందు ఉన్న వారందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు వాడు చేస్తూ డిస్ట్రిక్ట్ లైబ్రరీ ప్రకాశం జిల్లా అనేది ఒక రాష్ట్రంలోనే ఒక మంచి లైబ్రరీ అనే దానిగా తీర్చిదిద్దాలని వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవనీయులు శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కీర్తిశేషులు శ్రీ వీరయ్య చౌదరి గారితో నాకు వ్యక్తిగతంగా స్నేహపూర్వక సంబంధం ఉంది. ఒకే మండలానికి సంబంధించిన వాళ్ళం ఇద్దరం కూడా. అనేక పర్యాయాలు వారు తెలుగుదేశం పార్టీలో, నేను జనసేన పార్టీలో ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా అనేక సార్లు ఆయన ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా రాజకీయాల్లో మెలకువలు నేర్చుకోవాలి, అనేక పర్యాయాలు వారు సలహాలు ఇస్తూ నడిపిస్తూ ఉండేవారు. అటువంటి కీర్తిశేషులు వీరయ్య చౌదరి గారిని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు చాలా ప్రగాఢమైనటువంటి లోటు. కానీ ఈరోజు ఇంత సంబరపూరితమైనటువంటి వాతావరణంలో శ్రీమతి సుచిత్ర వీరయ్య చౌదరి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం అనేది చాలా కన్నుల విందుగా ఉంది. వీరయ్య చౌదరి గారు లేని లోటు, ప్రజా జీవితంలో వారు ఏవైతే సేవలు చేయాలనుకున్నారో, ఏ విధంగా ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఉపయోగపడాలనుకున్నారో, ముఖ్యంగా ఒక మనిషి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటూ ఆయన భౌతికంగా ఇక్కడ లేకపోయినా తిరిగి మళ్ళీ రాజకీయాల్లో ప్రజల్లో వీరయ్య చౌదరి బ్రతికుండాలనే ఒక ఆలోచనతో మన యువ నాయకులు పూజ్యులు శ్రీ నారా లోకేష్ గారు వీరయ్య చౌదరిని తిరిగి పార్టీలో బ్రతికించినటువంటి రోజు ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం రోజు. ఈ వేదిక ద్వారా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ, ఆ కుటుంబం మళ్ళీ ప్రజలకి దగ్గర ఉండాలని, ఆ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎంతో ఆప్యాయతగా కౌగిలించుకొని మాట్లాడేటటువంటి మనస్తత్వం వీరయ్య దగ్గర ఉంది. అలాంటి మంచి వ్యక్తి ఈ మన మధ్య ఇప్పుడు లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అలాగే సోదరి సుచిత్ర గారు ఈరోజు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం, ఈ ప్రమాణ స్వీకారానికి మనందరం కూడా వచ్చి ఆమెని అభినందించడం చాలా సంతోషమైనటువంటి రోజు ఈరోజు. అలాగే వీరయ్యకి మీరందరూ కూడా ఎంత అండదండలు ఉండారో అంతే అండదండలు సోదరి సుచిత్ర గారికి కూడా ఉండాలని చెప్పి మేమందరం కూడా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా సోదరి సుచిత్రకి అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి. గుర్తింపు తెచ్చుకున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే ఒంగోలు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి, భారత్ పార్లమెంట్లో ప్రకాశం జిల్లా ప్రజల గొంతుకను వినిపించే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, నియోజకవర్గంలో ప్రజల మధ్య కలిసి తిరుగుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు
ఆకలింపు చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ నియోజకవర్గ ఓటర్లే కుటుంబ సభ్యులుగా భావిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడుతున్న మన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి, మరో ముఖ్య అతిథి గిద్దలూరు ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముత్తుముళ్ళ అశోక్ రెడ్డి గారికి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు గారికి, దామచర్ల సత్యనారాయణ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, వేదిక పైనున్న పెద్దలకు, అధికారులకు, గ్రంథాలయ సిబ్బందికి, వేదిక ముందున్న ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ముప్పవరపు వీరయ్య చౌదరి గారి అభిమానులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నాకు బాధ్యతలు ఇవ్వడం నా జీవితంలో ఎంతో మరుపురాని రోజుగా భావిస్తున్నాను. ఈ బాధ్యత నాపై ఉంచిన రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే 70 సంవత్సరాలు వయసు పైబడిన రోజుకు 18 గంటలు పైగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దుర్భిక్ష పాలనలో రాష్ట్రం అంధకారంలో ఉన్నప్పుడు కుల వివక్షతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నేనున్నాను అంటూ ఒక తెలుగు తేజం ధైర్యంతో యువగళం పాదయాత్ర ద్వారా యువతలో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపిన యువనేత నారా లోకేష్ బాబు గారికి, నా భర్త ముప్పవరపు వీరయ్య చౌదరి గారి హత్యతో శోక సముద్రంలో ఉన్న మా కుటుంబానికి అండగా నిలబడి మమ్మల్ని ముందుకు నడిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరయ్య చౌదరి గారు బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధిగా చురుకైన పాత్ర పోషిస్తూ చీరాల మరియు సంతనూతలపాడు నియోజకవర్గాల గెలుపునకు కృషి చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ముప్పవరపు వీరయ్య చౌదరి గారిని కొందరు అత్యంత పాశవికంగా హత్య గావించారు. హత్య రాజకీయాలు చేస్తున్న ఇటువంటి వారిని సామాజికంగా వెలివేయలేకపోయినా కనీసం రాజకీయంగానైనా వెలివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులందరూ ప్రజలు సహకరిస్తారని కోరుకుంటున్నాను. నన్ను ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించడానికి సహకరించిన ప్రజానిధులందరికీ మరియు మా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రంథాలయాలు సమాజానికి విజ్ఞాన భాండాగారాలు మాత్రమే కాదు, మంచి పౌరులను తయారు చేసే విద్యాలయాలు కూడా. మంచి పుస్తకం చేతిలో పట్టుకున్న పిల్లవాడు రేపు మంచి పౌరుడిగా, మంచి నాయకుడిగా ఎదుగుతాడనే నమ్మకంతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను. పుస్తక పఠనం మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్య భాగంగా కావాలనే దిశలో గ్రంథాలయ సిబ్బందితో కలిసి గ్రంథాలయాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనలకు, నూతన భవన నిర్మాణానికి, పాఠకుల ప్రయోజనమే లక్ష్యంగా మా ప్రయాణం సాగుతుందని తెలియచేసుకుంటూ, ఇది ఒకరిది కాదు, మన అందరిది. దీనికి ప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రచయితలు, పాత్రికేయులు, పౌర సంఘాలు అందరూ కలిసి రావాలని కోరుకుంటూ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు వసూలు చేసే గ్రంథాలయ సెస్ నిధులను సకాలంలో గ్రంథాలయ సంస్థకు మళ్లించేందుకు తగిన కృషి చేయాలని ప్రజాప్రతినిధులందరినీ సవినీయంగా కోరుచున్నాను. ఒంగోలు పార్లమెంట్ అభివృద్ధి కోసం పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన పోరాడే మంచి మనసు కలిగిన సుదీర్ఘ రాజకీయ నాయకులు ఈ ప్రాంత రైతాంగ సమస్యలపై పార్లమెంట్లో తన గొంతు వినిపించే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తమ ఎంపీ లాట్స్ నుంచి
నిధులు మంజూరు చేసి గ్రంథాలయ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ, ఇంతటి బాధ్యతను నాకు ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలిపిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి, సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ, వీరయ్య చౌదరి అభిమానులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై లోకేష్ అన్న, అమర్ రహే వీరయ్య చౌదరి, జై హింద్. సన్మానాలు దయచేసి సన్మానాలు తర్వాత కార్యక్రమం పెడదాం. ముందుగా మన రూపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం మనకు ఒకవైపు సంతోషంగా ఉన్నా, మన మధ్య వీరయ్య చౌదరి గారు లేకపోవడం అనేటువంటిది చాలా బాధగా ఉంది. నాకు దాదాపు 1997 నుంచి వీరయ్య చౌదరి నాకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. అదే కాకుండా మా ప్రాంతంలో కూడా అతనికి పొలాలు ఉన్నాయి. వచ్చినప్పుడల్లా నన్ను కలుస్తూ ఉండేవాడు, ఎంతో సన్నిహితంగా ఉండేవాడు. దురదృష్టం, అతను హత్య గావించబడడం మనందరికీ కూడా ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏది ఏమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు, మా యొక్క భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క అండదండలతో ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనంగా ఈరోజు సుచిత్ర వీరయ్య చౌదరి గారికి ఈ పదవి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా సోదరి సుచిత్ర గారు చెప్పినట్లు ఇటువంటి దుర్మార్గమైనటువంటి తత్వాన్ని మేమందరము ఖండించేటువంటి దిశగా ముందుగా ఉన్నాం. ఏది ఏమైనా కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ కాకుండా మన ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కూడా ఇటువంటి విధానాలని, ఏదైతే హత్య రాజకీయాలని పూర్తిగా ఖండించడమే కాకుండా అటువంటి వాటిని రాబో రోజులలో కూడా దగ్గరికి రానియకుండా కూడా చేస్తామని తెలియజేస్తూ, మీకు ఎల్లప్పుడూ కూడా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులతో సహా సోదరుడు జనార్దన్ రావు గారు, అలాగే ఇతర మన జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర పెద్దలందరం కూడా మీ కుటుంబానికి ఎల్లవేళలుగా అండదండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సోదరుడు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారికి, వేదిక మీద ఉన్న మా బావ గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, సంతనోదలపాటి శాసనసభ్యుడు విజయ్ కుమార్ గారికి, కనిగిరి శాసనసభ్యులు ఒగ్గ నరసింహారెడ్డి గారికి, గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ కోటేశ్వరరావు గారికి, అలాగే ఉడా చైర్మన్ రియాజ్ గారికి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, బెల్లం జయంత్ బాబు గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఈరోజు వీరయ్య చౌదరి గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో కానీ, నూతలపాడు కానీ, చీరాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొనేవాడు వీరయ్య. మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి వేదిక మీద ఉన్న నాయకులందరం మేము అండగా ఉండి, అలాగే యోగాలం పాదయాత్రలో లోకేష్ గారితో కూడా చాలా చురుకైన పాత్ర పోషించి ఆయన యొక్క ఆశయాలని సుచిత్ర గారు కొనసాగిస్తారని, అలాగే ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో గ్రంథాలయ చైర్మన్ల కంటే మంచి పేరు తీసుకొని రావాలని, ఒక మంచి చైర్మన్గా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ స్వామి గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు, అశోక్ రెడ్డి గారు, మా గురువు అయిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, దాని తర్వాత ఎర్రగొండపల్లి ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు గారు, మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ సత్య గారు, అదేవిధంగా స్టేట్ గ్రంథాలయ చైర్పర్సన్ మా మిత్రులు కోటేశ్వరరావు గారు, స్టేజ్ మీద ఉన్న
ఇతర పెద్దలు, మరియు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వీరయ్య చౌదరి గారి అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు, గట్టిగా పనిచేసిన కార్యకర్తలు, లీడర్ పనిచేసిన వారిని పార్టీ ఎలాగా చూసుకుంటుండదో అనేది ఈరోజు ఒక ఎగ్జాంపుల్. వీరయ్య చౌదరి గారు తెలుగుదేశం పార్టీకి చాలా కష్టపడి అనేక విధాలుగా సహాయపడ్డారు. మరీ ముఖ్యంగా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ, చీరాల కాన్స్టిట్యున్సీలో పోయినసారి గెలుపుకి ఆయన పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అంటే వాస్తవాలు చెప్పాలంటే వీరయ్య చౌదరి గారు, నేను స్టార్టింగ్లో మా ఇద్దరికి కొద్దిగా పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ చివరికి ఎలక్షన్ ముందర మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 2 hours అన్నా ఫోన్లు అన్నా కానీ మాట్లాడటం జరుగుతూ ఉన్నది. సో ఏంటిదంటే సార్, అది మనం కొన్ని విషయాలు మనం అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. సో నాకు అందరికన్నా చాలా బాధాకరం. ఎందుకంటే మేమిద్దరం చాలా ప్లానింగ్ చేసాం, 5 ఏళ్ళు ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేది. కానీ కొన్ని విషయాలు ఇంకా మనం చెప్పలేము. డెస్టినీ హ్యాస్ అదర్ ప్లాన్స్. నాకు ఒక విధంగా చెప్పాలంటే చాలా మా కాన్స్టిట్యున్సీని టోటల్గా కలిసి చాలా బాగా చేసి మంచి గ్రిప్ తెచ్చుకున్నామని మేమిద్దరం కంబైన్ ప్లాన్లో ఉన్నాం. కానీ వేరే విధంగా జరిగింది. కానీ ఈరోజు సుచిత్ర గారు వీరయ్య చౌదరి గారి ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని, అదేవిధంగా నేను కూడా ఈ మధ్యకాలంలో ఆమెను నేను గమనిస్తూ ఉన్నాను. మంచి పొలిటికల్ లీడర్ అయ్యే గుణాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ కాబట్టి అనేక విషయాల్ని నేను గమనిస్తూ ఉన్నాను. సో కొన్ని వీరయ్య చౌదరి గారి కొన్ని లేని లక్షణాలు కూడా ఈ దగ్గర నాకు కనపడుతూ ఉన్నాయి. అంటే అందరినీ బాగా కలుపుకొని వెళ్తాము, ఇలాంటివన్నీ. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి ఆమె ఒక ఎసెట్ అని, రాబోయే కాలంలో ఈ పదవే కానీ ఇంకా మంచి పదవులు వస్తాయని నేను పూర్తిగా నమ్ముతూ, ఆశిస్తూ ఈరోజు ఇంత కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, వీరయ్య చౌదరి గారు లోటు ఎవరు తీర్చలేరు. అయినా కానీ సుచిత్ర గారు ఎంతో కొంత ఆయన ఆశయాల్ని తీరుస్తారని నేను కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అభిమానులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మా సోదరికి ఈరోజు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఇవ్వటాన్ని అభినందిస్తూ, ఎందుకంటే వీరయ్య గారితో నాకు రాజకీయంగా కూడా ఒక మిత్రుడిగా బాగా పరిచయం. నేను అమరావతి హాస్పిటల్ ప్రారంభించిన దశ దగ్గర నుంచి వారు దాదాపు లోకేష్ గారి ప్రోగ్రాం, మా దగ్గర బయోగ్యాస్ ప్రోగ్రాం జరిగితే కూడా అక్కడికి వచ్చి సూచన సలహాలు ఇస్తూ ఒక మిత్రుడిగా ఎప్పుడు తోడ్పడి ఉండి, అదేవిధంగా యువగలంలో కూడా దాదాపు మా కాన్స్టిట్యున్సీలో జరిగినప్పుడు వారు అక్కడికి రావటం, మాతో పాటు తిరిగి చేయటం, మరి ఇప్పుడు మన మధ్య లేకపోవటం చాలా బాధతో కూడిన విషయం. ఆ కుటుంబానికి కానీ మనకు కానీ పార్టీకి కానీ అది తీరని లోటు. సో ఇప్పుడు ఆ విధంగా మనం సుచరితని మన గౌరవించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఎప్పుడు కూడా మా సోదరికి ఒక అన్నగా ఎప్పుడు తోడుంటాం. ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అన్న దామచర్ల జనార్దన్ అన్న కానీ, మంత్రి గారు కానీ, మాతో పాటు ఎమ్మెల్యేస్ కానీ, చైర్మన్స్ కానీ అందరూ కూడా, నువ్వు ఒక పిలిస్తే మేమందరం కూడా ఈరోజు నువ్వు చెప్పావు మాకు, తక్షణం అందరం ఇక్కడ హాజరయ్యామంటే మీ పట్ల, మీ కుటుంబం పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తూ, ఎప్పుడు అదేవిధంగా ఉంటామని తెలియజేస్తూ, మనం కూడా తెలుగుదేశం మిగతా కార్యకర్తలు కూడా మన పార్టీ పట్ల అందరం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్స్. ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మన వీరయ్య చౌదరి గారు మన మధ్యలో లేకపోయినా వాళ్ళ మిస్సెస్కి సుచిత్రాదేవి గారికి ఈరోజు చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసుకోవటం, దానికి అందరూ పెద్దలంతా కూడా రావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు సభాధ్యక్షులు గుమ్మడి సాయిబాబు గారు,
మన మంత్రివర్యులు స్వామి గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు విజయ్ గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, అశోక్ గారు, అదేవిధంగా గూడూరు ఎరిషన్ బాబు గారు, రియాజ్ గారు, సత్య గారు, మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారు, జయంతి బాబు గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా రాష్ట్ర మన గ్రంథాలయ చైర్మన్ పెద్దలు కోటేశ్వరరావు గారు, కొటారి నాగేశ్వరరావు గారు, బండారు మదన్ గారు, అదేవిధంగా బెల్లం సత్యం గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా నాగులుపులపాడు నుంచి వచ్చిన వీరయ్య చౌదరి గారి అభిమానులకి, అదేవిధంగా అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా మన మధ్య లేకపోవచ్చు. ఈరోజు ఎప్పుడు కూడా ఇదివరకు అయితే మాకు బాగా దగ్గర సంబంధం వీరయ్య చౌదరి. ప్రతి విషయంలో కూడా మన దగ్గరికి వచ్చటం, ఏ సమస్యలు ఉన్నా కూడా డిస్కస్ చేయటం, ఎక్కడన్నా మండలంలో ఉన్నా, నియోజకవర్గంలో ఉన్నా, లేకపోతే వ్యక్తిగతంగా వ్యాపారాలు ఉన్నా, ఇవన్నీ కూడా ఎప్పుడు సమస్యల మీద కూడా ఎప్పుడు కలుస్తా, ఎప్పుడు కూడా మాకు దగ్గరగా సంబంధాలు ఉండే వ్యక్తి వీరయ్య చౌదరి గారు. అదేవిధంగా వీరయ్య చౌదరి గారు ఇదివరకు కూడా రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా అన్ని విధాలు కూడా పార్టీని ఆ మండలంలో ఏ విధంగా తీసుకెళ్లాడో మనందరికి కూడా తెలుసు. ఆయన ఎంపీపీగా చేశాడు, అదేవిధంగా ఆయన బాపట్ల వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. అదేవిధంగా ఎన్నికల ముందు కూడా ఎన్నో చీరాలకు కూడా ఇన్ఛార్జిగా ఆ రోజు ఎన్నికలకు కూడా అక్కడికి పార్టీ పంపించడం జరిగింది. కాబట్టి అనేక తెలుగుదేశం అనగానే ఇప్పుడు కూడా ముందుండి కార్యకర్తలకి అండగా ఉండి ఏ సమస్యలున్నా, ఆ రోజు రైతుల పాదయాత్ర ఉన్నప్పుడు కూడా ఆయన చేసింది మనం చూసాం. అంతకుముందు ఒకసారి నిరాహార దీక్ష చేసి, అట్లానే ఆమర నిరాహార దీక్ష కూర్చొని అందరం కూడా పోయేసి ఆ రోజు కూడా సంఘీభావం చేయటం, రైతుల కోసం మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఎప్పుడు ఒక చేయటం, ఎన్నో కార్యక్రమాలు కూడా చేసే దాంట్లో మన వీరయ్య చౌదరి గారు ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కరెక్ట్గా సంవత్సరం పోయిన ఏప్రిల్ 23వ తారీఖున ఆయన అనవసరంగా ఏదో విధంగా కక్ష పెట్టుకొని ఆయన మన మధ్య లేకుండా చేయటం చాలా బాధాకరమైన విషయం. అయినా కూడా ఆ రోజు ముందే, ఒక 2 నెలల ముందే ఆ రోజు స్వామి గారిని, నన్ను ఒకసారి లోకేష్ గారు కూడా అడిగారు, ఏం చేద్దాం, ఏమి ఇవ్వాలి, ఆయన యువగలానికి కూడా బాగా చేశాడు, పార్టీ కూడా బాగున్నాడు అని అడగటం కూడా జరిగింది. అప్పుడు ఏదో విధంగా ఒక చైర్మన్ నామినేటెడ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రోజు మేము చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన మన మధ్య లేకపోవటం, ఆ తర్వాత ఆయన చేసినది గుర్తుపెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ఆ ఊరికి రావడం కూడా జరిగింది. ఆ తర్వాత లోకేష్ గారు అప్పుడు లేకపోతే తర్వాత కూడా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పలకరించడం ఆ రోజు లోకేష్ గారు కూడా వచ్చారు. కాబట్టి వాళ్ళు ఒక నిబద్ధతతోటి తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. కాబట్టి ఈరోజు మళ్ళా అందరూ కూడా నాయకులు మన అధిష్టానం నుంచి అందరూ కూడా రావటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఆయన మధ్యలో లేకపోయినా ఈరోజు సుచిత్ర గారికి మనకి చైర్మన్గా ఇవ్వటం, ఆమె కూడా చురుగ్గా ఈరోజు మండలంలో అనేక కార్యక్రమాలు కూడా పాల్పంచుకోవటం, కార్యకర్తలు నిరాశపడకుండా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆమె కూడా పార్టీ కోసం సేవలు చేయటం చాలా సంతోష విషయం. కాబట్టి భవిష్యత్తులో కూడా మేమందరమే అండగా ఉంటాం. తప్పకుండా మీకు ఏ సమస్య వచ్చినా, ఏది వచ్చినా కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి. తప్పకుండా కూడా మేమందరం కూడా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, మన జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అందరం కానీ, నాయకులు కానీ యూనిటీగా ఏ జిల్లా లేదు. కాబట్టి ఒక ఫోన్ తోటి అందరం 2 గంటలు అసెంబ్లీ అవుతాం. కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పినా కూడా తప్పకుండా మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మా పూర్తి సహకారం ఉంటుంది. తప్పకుండా వీరయ్య చౌదరిని మరిపించి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన మధ్యలో వీరయ్య చౌదరి లేరు కాబట్టి ఉండుంటే ఈరోజు వీరయ్య చౌదరి ఈ సభకి ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మీరు ఏమన్నా కూడా మనం అందరం కూడా కలిసి మనం జిల్లాలో అన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి చేద్దామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రంథాలయంలో కూడా చాలా లోటు బడ్జెట్ ఉంది. ఇందాక చెప్పినట్టు ఎంపీ గారిది కానీ, లేకపోతే ప్రభుత్వం నిధులు తీసుకురావటం కానీ, దాన్ని కూడా డిజిటల్ లైబ్రరీ చేయటం కానీ, మీ మార్క్ కనపడేటట్టుగా గ్రంథాలయాన్ని కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా మీకు మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఉన్నత నాయకులకు, వేదిక ముందున్నటువంటి వారికి అందరికీ కూడా
నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నా. మొదటిది. రెండవది, వీరయ్య చౌదరి ఇంకా ఇప్పటికీ అక్క అని చేయి పట్టుకున్నట్లే అనిపిస్తూ ఉంటుంది. తనకి నా నివాళి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సుచిత్రకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. అదేంటంటే, ఈరోజు నేతాజీ జయంతి. దేశం కోసం తమ రక్తాన్ని తర్పణం చేసినటువంటి నేతాజీ జయంతి. అదే సందర్భంగా లోకేష్ గారి జయంతి, లోకేష్ గారి పుట్టినరోజు. అదే సందర్భంగా వసంత పంచమి. ఇంతటి అంటే బహుశా నువ్వు సాహితీవేత్తలం కొంచెం డిఫరెంట్గానే ఉంటావేమో. ఈరోజు ఇన్ని మంచి రోజుల సందర్భంగా ఆ అమ్మాయి ప్రమాణ స్వీకారం చేసింది. అదే స్ఫూర్తితో కంటికి తడి రానివ్వని, గుండెకు తడి ఆరనివ్వని చైతన్యంతో నువ్వు ముందుకు సాగాలి సుచిత్ర అని కోరుకుంటున్నాను. అదే సందర్భంలో గ్రంథాలయాలలో మహానుభావులు నిద్రిస్తూ ఉంటారు. అందుకని చెప్పనే అక్కడ నిశ్శబ్దం, అద్భుతమైనటువంటి సౌకర్యాలు అవసరం. అటువంటి సౌకర్యాలు అందజేయడానికి గ్రంథాలయం అంటే చైతన్యాన్ని పెంపొందించేటువంటి దీనికి మున్సిపాలిటీ నుంచి రావాల్సిన సెస్ ఇందాక ఆ అమ్మాయి కోరింది చాలా అర్థవంతమైన కోరిక. దానికి అందరూ కృషి చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలక అన్నాడు మహాకవి కళాజీ. అట్లాంటి అక్షర లక్షలను తమ హృదయ భాండాగారంలో దాచుకున్నటువంటి అద్భుతమైన గ్రంథాలయాన్ని తన చేతుల్లోకి తన ఈరోజు ఆమె అధిపతి అయింది. ముందు ముందు సాగాలని నీకు మేమందరం సాహితీ లోకంలో తోడుంటామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నాయకుల సాక్షిగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్నేటు సాహితీవేత్తగానే పిలిచారు కాబట్టి నేను సాహితీవేత్తగానే మాట్లాడుతూ సాహితీవేత్తల అందరి తరఫున నీకు హృదయపూర్వక శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ. గౌరవనీయులు గుమ్మడి సాయి గారు, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మార్చులు డోల బార వీరంజన స్వామి గారు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు వందనాదేవి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, నిజంగా సుచిత్ర గారు ఆ మాటల్లోనే ఆమెలో ఉన్నటువంటి ప్రతిభని వెళ్ళబుచ్చింది. గ్రంథాలయాల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో కూడా ఆమెకి మంచి శక్తి ఉన్నదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలే కాకుండా సమాజాన్ని సంస్కరించే ఆధునిక దేవాలయాలని తెలియజేస్తూ ఉన్నాను. సమాజంలోని రుగ్మతలను నిర్మూలించే శక్తి పుస్తకాలకే ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఇల్లు ఒక చిన్న గ్రంథాలయంగా మారాలన్నదే నా యొక్క ఆకాంక్ష. నా ఆకాంక్ష కాదు, మన మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారి ఆకాంక్ష అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అధునాతన కంప్యూటర్లు, విస్తృత గ్రంథ సంపద, అదేవిధంగా దినపత్రికల ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉండే విధంగా ఈ జిల్లాలో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సుచిత్ర గారు, ఈరోజు సుచిత్ర గారికి ఈ చైర్మన్ ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎటువంటి ఆపదొచ్చినా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసిన దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వీరయ్య గారికి ఒక మంచి పదవి ఇవ్వాలనేది పార్టీలో నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఒక కిరాతకంగా వారు హత్యగా వచ్చిన సందర్భంలో జిల్లా పార్టీ మొత్తం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి అండగా ఉన్నారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి దోషులు ఎంతైనా కానీ కఠినంగా శిక్షించాలి, సీరియస్గా తీసుకోవాలని చెప్పి
చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా సుచిత్ర గారిని కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా స్వయంగా వచ్చి శోకతప్తులైన కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పి సుచిత్ర గారికి విద్యాశాఖ మంత్రులు వారే ఈ లైబ్రరీ శాఖ మంత్రులు తన శాఖలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించడం అనేది వారు పార్టీ కార్యకర్తలకి ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారు. కష్టకాలం ఉన్న కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందనేది చేతల్లో ప్రకాశం జిల్లాలో నిరూపించినటువంటి యువ నాయకులు లోకేష్ గారికి ఈ సభా వేదిక ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఈ సభా వేదిక నుంచి వారికి నేను వారి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఈ రాష్ట్రానికి, భావితరాల ప్రజలకి లోకేష్ గారు సేవలు చాలా విలువంగా ఉండాలని భగవంతుని ఆశీస్సులు మెండుగా కావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకా ఈ సంస్థ విషయంలో చూస్తే ఇచ్చిన రిపోర్ట్లో మహిళకి చైర్మన్కి ఇచ్చారు, కానీ 33% కోట అన్నట్టుగా ఉద్యోగుల పరిస్థితి కూడా 33% ఉద్యోగస్తులు ఉన్నారు. మిగిలినటువంటి 66% ఖాళీలు ఉన్నాయి. ఇందులో కొన్ని నింపుకునే విధంగా అవకాశం ఉంది. వాటిని కూడా చైర్మన్ గారు అది రివ్యూ చేసుకొని ఆ పోస్టు భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక పాలక సంస్థల నుంచి లైబ్రరీకి రావాల్సిన సెస్ కూడా చాలా భారీ మొత్తంలోనే బకాయిలు ఉన్నాయి. దాదాపుగా 25 కోట్ల రూపాయలు వసూలు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందులో విడతల వారీగా కొంతైనా ఈ లైబ్రరీకి చేసే విధంగా చేసినట్లయితే లైబ్రరీని మనం అభివృద్ధి పదం నడిపించడమే కాకుండా ఇది పురోభివృద్ధి చెందిన తర్వాత అక్కడక్కడ టౌన్లో కూడా రీడింగ్ రూమ్స్, అంటే అట్లీస్ట్ న్యూస్ పేపర్స్ని చదివే విధంగా కొన్ని రీడింగ్ రూమ్స్ మనకు మెయిన్ సెంటర్ కలెక్టరేట్ కావచ్చు, వాకర్స్ ఏరియాలో కూడా అలాంటివి ఏర్పాటు చేసే విధంగా కూడా చైర్మన్ గారు దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు కూడా విద్యాధికారులని ఈరోజు మన చైర్మన్గా కూడా నియమించడం ఒక మంచి సుపరిణామం. దీంతోపాటుగా ఈరోజు అంతా డిజిటలైజేషన్ జరుగుతూ ఉంది. ఈ లైబ్రరీలో ఎంతవరకు డిజిటలైజేషన్ చేశారో కానీ నాకైతే అవగాహన లేదు దాని గురించి. మీరు తప్పనిసరిగా లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ మొత్తాన్ని డిజిటలైజేషన్ చేసి భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. దీంతోపాటుగా ఈరోజు ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒంగోలులో చదువుకునే వాళ్ళందరూ కూడా లైబ్రరీకి వచ్చి న్యూస్ పేపర్తో పాటు బుక్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళకి ఈరోజు లైబ్రరీ రావడం కూడా కనుమరుగైన పరిస్థితుల్లో అత్యాధునికమైనటువంటి రీడింగ్ రూమ్కి దాంతోపాటు ఈ డిజిటల్ మీడియా ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి విద్యాశాఖ మంత్రులు అయితే లైబ్రరీస్ని లోకేష్ గారు పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించే విధంగా కూడా వారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీనికి ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా అభివృద్ధి పరంగా లైబ్రరీస్ కోసం మరింత కేటాయింపులు చేసే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో రచయితలకి ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా లైబ్రరీకి వచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా అయితే విద్యాశాఖ మంత్రులు లైబ్రరీ చాలా విలువైంది అని ప్రతి స్కూల్స్లో కూడా లైబ్రరీస్కి నింపుతూ లైబ్రరీయన్ పోస్టులు కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ ఈ లైబ్రరీకి డిపార్ట్మెంట్ స్టాఫ్ను కూడా మీరు శాఖా గ్రంథాలయాలు కావచ్చు, గ్రామీణ గ్రంథాలయాలు కావచ్చు, మీరు కూడా సిబ్బంది సమయపాలన పాటిస్తూ మీరు ఇచ్చేటువంటి సేవల్ని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఒక బ్యానర్ రూపంలోనో పోస్టర్ రూపంలో కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ లైబ్రరీకి వెళ్తే లాక్ చేసే విధానం కాకుండా వాటిలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలియజేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇంతగా విద్యార్థుల్లో కూడా లైబ్రరీకి సంబంధించి మొక్కుబడిగా ఒక పరీక్ష రాసేసి ఈ మీటింగ్ పెట్టామని రాసుకొస్తున్నారు. అలా కాకుండా వాళ్ళలో అవగాహన కల్పించే విధంగా లైబ్రరీయన్స్ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తాను, అక్కడ విచ్చేసిన అందరికీ కూడా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు పరిస్థితుల్లో 10 లక్షల కోట్లు మనకు అప్పిస్తే చెప్పిన దాని ప్రకారం అభివృద్ధిని, సంక్షేమాన్ని మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈరోజు భారతదేశంలో అత్యధిక మొత్తంలో
సామాజిక భద్రతా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి నేను గొప్పగా చెప్తున్నా. అదేవిధంగా మహిళలకు సంబంధించి దీపం పథకం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, భారతదేశంలోనే అత్యధికంగా సంక్షేమం అందిస్తున్నాం. గ్రామాల్లోకి పోతే అభివృద్ధి అనేది చూపించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా కాలువలు రాలేదు, రోడ్లు రాలేదని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. అది మన ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని క్రింది స్థాయి వరకే తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను పూర్తి స్థాయిలో ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలకు మీరు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజు ఉన్నటువంటిది మీరు ఒక్కొక్కరు చూస్తున్నారు. 5 సంవత్సరాల్లో చాలా ప్రాజెక్టులు అయిపోయినాయి. ఒంగోలుకు వచ్చేటువంటి మంచినీటి స్కీమ్ కావచ్చు, పోతురాజు కాలువ కావచ్చు, ఇలాంటి స్కీమ్స్ ప్రతి గ్రామాల్లో కూడా ఆగిపోయి ఉన్నాయి. అదే ప్రభుత్వం కంటిన్యూస్గా ఉన్నట్టయితే ఈరోజు అభివృద్ధి ఇంకో పదంలో ఉండేటువంటిది ఉన్నాయి. ఈ సందర్భం అయినా కానీ మీ అందరూ కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, కంటిన్యూస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నెలకొనే విధంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ, ఈ పరిస్థితి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గ్రంథాలయాలకు కూడా అప్పులు అనేది పైనుంచి వచ్చిన వారసత్వంలో కూడా ఒక భాగంగా ఉంది. అయినప్పటికీ కూడాను విద్యాశాఖ మధ్యలో గ్రంథాలయాల్ని బలోపేతం చేయాలి, విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలి అనేటువంటి కృషితో పట్టుదలతో ఉన్నారు. లీప్ అనేటువంటి విద్యా విధానం ద్వారా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే విధానంలో దానిలో లైబ్రరీతో పాటు పిల్లలకు అవసరమైనటువంటి స్విమ్మింగ్ పూల్తో సహా ఉండి ఏర్పాటు చేసేటువంటి మోడల్ స్కూల్స్ని ఈ నియోజకవర్గానికి ఒకటి త్వరలో కూడా ఏర్పాటు చేసే విధంగా విద్యాశాఖ మంత్రి వారు కృషి చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనందరం కూడా ఈ లైబ్రరీస్ని పటిష్టం చేసే కోసం మన ప్రాంతాల నుంచి లైబ్రరీకి ఉన్నటువంటి బకాయిలు కూడా చెల్లించాలని తెలియజేసుకుంటూ చైర్మన్గా ప్రమాణం చేసుకున్న సుచిత్ర గారికి నేను ఏదైతే ఉందో ఒక బాధ్యతని పార్టీ మీ మీద, మీ కుటుంబానికి అండగా ఉండాలి, మీకు పూర్తిగా అండగా ఉన్నామని చెప్పేసి లోకేష్ గారు ఇచ్చినటువంటి బాధ్యతల్ని పూర్తిగా మీరు పరిపూర్ణంగా నిర్వర్తించి మంచి పేరు తీసుకొచ్చే జిల్లాలో ఈ పాఠకులకి అందుబాటులో విధంగా వినూత్నంగా ఉండేటువంటి సేవలు అందించేలా మీకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. తెలుగుదేశదళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా, తెలుగుదేశదళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాదగళమా, నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా, గుండెలు తెగువా, చూపు కొండలు తెగవా, ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగుదేశదళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే, యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే, నందమూరి ఆవేశంలో సందేశధ్వనులు మీరే, చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే, తల తెగి పడిన తలబడు పిడికిలివై, తరముల కోసం తరగని త్యాగమువై,
నిండిన ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా రాష్ట్ర ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే